తంగళ్లపల్లి మండలం బాదనపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వరకు ఒక్క గింజ కొన్న పాపాన పోలేదని విమర్శించారు కేటీఆర్. ప్రభుత్వం వడ్లు కొంటే మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లించాల్సి వస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తుందన్నారు. రైతులే వడ్లను టార్పాలను కప్పుకుంటూ కాపాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. పదిహేను రోజుల కిందట నెల రోజుల కింద వడ్లు తెచ్చి సెంటర్లలో పోస్తే ఈ రోజు వరకు ఒక్క గింజ కొన్న పాపాన పోలేదు. ఇక్కడికి వస్తుంటే నేను మా రైతు సోదరులతోని కొంతమంది మా నాయకులతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పింది ఏమంటే ఈ రోజు వరకు ఏ ఒక్క ఐకేపీ సెంటర్ కూడా ఏ ఒక్క కొనుగోలు కేంద్రానికి కూడా రైస్ మిల్ అలాట్మెంట్ చేయలేదు. రైస్ మిల్ అలాట్ చేయకపోతే ఎవరు జోకుతారు, ఎవరు కొంటారు, తీసుకుపోయి ఎక్కడ మరి వాటిని దించుతారు. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలియదని కాదు. కానీ వాళ్ళ భయం ఏంటంటే వడ్లు కొంటే బోనస్ ఇవ్వాలి, వడ్లు కొంటే మద్దతు ధర ఇవ్వాలి, 2300 ఇవ్వాలి, వడ్లు కొంటే మళ్ళీ 500 బోనస్ ఇవ్వాలి. అప్పుడే రైతులను మజ్బూర్ చేసి అమ్ముకునేటట్టు చేస్తే వాళ్ళకి 500 ఇచ్చుడు తప్పుతుంది, వాళ్ళకి 2300 ఇచ్చుడు తప్పుతుంది, బోనస్ ఇచ్చుడు తప్పుతుంది. బయట దళారులతో కుమ్మక్కైతే వాళ్ళు కొన్ని పైసలు కూడా మనకు ముట్ట చెప్తారు కమిషన్ రూపంలో అని ప్రభుత్వం ఆలోచన. ఇవాళ ఒక్కొక్క రైతుకు మీరు ఇచ్చిన మాట కౌలు రైతులకు స్వయంగా రాహుల్ గాంధీ గారు ఉత్తరం రాసింది. మేము మీకు రైతు బంధు ఇస్తాం, రైతులు భూ యజమానులతో సమానంగా మీకు కూడా ఇస్తామని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చింది. రైతు కూలీలు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా చెప్పిండ్రు నెలకు 1000 రూపాయలు ఇస్తామని. పంటలకు మద్దతు ధరిస్తామన్నారు, బోనస్ అన్నారు. ఇప్పటి వరకు బోనస్ లేదు, మరి అట్లాగే పంటలు కొనుడు లేదు, కనీసం రైతు బంధు వేసుడు లేదు, కనీసం కాంటాలు పెట్టి జోకుడు కూడా లేదు. దౌర్భాగ్యమైన పరిస్థితి బహుశా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నడూ ఈ రాష్ట్ర రైతాంగానికి లేదు. మా రైతు సోదరుల సమక్షంలో ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మా పార్టీ తరఫున ఈ ప్రాంత ఎమ్మెల్యేగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే సెంటర్లలో మీరు కాంటాలు పెట్టడం స్టార్ట్ చేయండి, మిల్లుల అలాట్మెంట్ స్టార్ట్ చేయండి. రైతులకు మీరు చెప్పినట్టుగా 500 బోనస్ తో సహా 2350 రూపాయల కనీస మద్దతు ధర ఏదైతే ఉందో మొత్తం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. చెల్లించకపోతే తప్పకుండా మేము కూడా రోడ్లు ఎక్కుతాం. తప్పకుండా అన్ని మండలాల్లో అన్ని సెంటర్ల దగ్గర కూడా రోడ్ ఎక్కి రైతుల తరఫున పోరాడే ఆలోచన వెంటనే చేస్తాం. మా సోదరులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, రాబోయే 4-5 రోజులు అన్ని సెంటర్లు కూడా విస్తృతంగా తిరుగుదాం. రాష్ట్ర రైతాంగం తరఫున ప్రభుత్వం మీద ఒత్తిడి పెడదాం. ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే కొని డబ్బులు వేసేటట్టు వాళ్ళకు మరి పైసలు ముట్ట చెప్పేటట్టు వాళ్ళ తరఫున పోరాడదాం.